ప్రభుత్వ అంబాసిడర్లు, ప్రచార కార్యకర్తలు కాంగ్రెస్ శ్రేణులు అని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. సోషల్ మీడియా వేదికగా యుద్ధం చేయాలని పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి పిలుపుతో సోషల్ మీడియా వేదికగా యుద్ధానికి దిగారు ఆ పార్టీ క్యాడర్. ఇందుకు కాంగ్రెస్ శ్రేణులు చేస్తున్న యుద్ధం ఎవరిపైనా? వారు చేస్తున్న యుద్ధం ఇప్పుడు ట్విట్టర్, ఫేస్బుక్లో ట్రెండింగ్గా మారింది. ఎల్బీ స్టేడియం వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇక్కడికి వచ్చిన వేలాది మంది కార్యకర్తలే ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్లంటూ ప్రకటించారు. ప్రభుత్వం చేసే కార్యక్రమాలను ప్రచార కార్యకర్తలుగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ముఖ్యమంత్రి పిలుపు ఎలా అర్థమైందో ఏమో కానీ కాంగ్రెస్ పైనే యుద్ధానికి దిగారు ఆ పార్టీ సోషల్ మీడియా వారియర్స్. సేవ్ కాంగ్రెస్ సోషల్ మీడియా పేరుతో కాంగ్రెస్ పైనే యుద్ధం ప్రకటించారు. ఇప్పుడు ఇది ట్విట్టర్, ఫేస్బుక్ లో ట్రెండింగ్ గా మారింది. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండగా సోషల్ మీడియా వారియర్స్ ఆ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై సోషల్ మీడియాలో విష ప్రచారం చేయడంలో వారిదే కీలక పాత్ర. అబద్ధాన్ని నిజంగా, నిజాన్ని అబద్ధంగా తప్పుడు ప్రచారం చేసి ప్రజల్ని నమ్మేలా చేశారు. సోషల్ మీడియాలో వచ్చిందే నిజమని జనం భావించారు. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మీ బ్రతుకులు మారుతాయి అంటూ సోషల్ మీడియా కార్యకర్తలను నమ్మించారు ఆ పార్టీ నేతలు. నాడు రేవంత్ రెడ్డి మాటలు నమ్మి సోషల్ మీడియా కోసం ఫుల్ టైం పనిచేశారు కాంగ్రెస్ కార్యకర్తలు. అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి ప్రత్యేకంగా ఐడి కార్డులు, ఇన్సూరెన్సులు కల్పించడంతో పాటు తగిన గుర్తింపు ఇస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2 ఏళ్లు కావస్తున్నా సోషల్ మీడియా కార్యకర్తలను పట్టించుకోవడం లేదట. గతంలో చెల్లించిన జీతాలు కూడా ఇప్పుడు ఎగ్గొడుతున్నారట. నాడు సోషల్ మీడియా కన్వీనర్ గా ఉన్న మన్నె సతీష్ కు మాత్రం పదవి దక్కిందట. టెక్నికల్ సర్వీస్ కార్పొరేషన్ చైర్మన్ గా ఆయనకు నామినేటెడ్ పదవి లభించింది. దీంతో తమ సంగతి ఏంటని ప్రశ్నిస్తున్నారు. ట్విట్టర్, ఫేస్బుక్ వేదికగా తమ అసంతృప్తి గళాన్ని వినిపిస్తున్నారు సోషల్ మీడియా కార్యకర్తలు. కాంగ్రెస్ పార్టీ పవర్లోకి వచ్చిన తర్వాత పాత కాంగ్రెస్ నేతలను పూర్తిగా విస్మరిస్తున్నారు అన్న ఆరోపణలున్నాయి. తాజాగా సోషల్ మీడియా కార్యకర్తలు సైతం అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఏపీ నుండి ఎల్లో బ్యాచ్ ఎంటర్ అయిందని, ఇప్పుడు వారి హవానే నడుస్తుందని రగిలిపోతున్నారు కాంగ్రెస్ సోషల్ మీడియా బ్యాచ్. తమను వాడుకొని వదిలేశారని వాపోతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత యూట్యూబర్స్ పరిస్థితి కూడా ఇలానే తయారైంది. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు యూట్యూబ్ ఛానల్స్ ను విపరీతంగా ఉపయోగించుకున్నారు రేవంత్ రెడ్డి. ప్రభుత్వంపై అనేక తప్పుడు కథనాలు యూట్యూబ్ వేదికగా ప్రసారం చేయించారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే యూట్యూబ్ ఛానల్స్ ను టార్గెట్ చేశారు. యూట్యూబ్ పేరుతో ఏది పడితే అది చేస్తామంటే సహించేది లేదంటూ హెచ్చరించారు. నాడు ముద్దైన యూట్యూబ్ ఛానల్స్ నేడు చేదయ్యాయా అని వారంతా ప్రశ్నిస్తున్నారు.